తెలుగు పాలిటిక్స్. ఏపీలో సర్వేలకి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. దాదాపు ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో సర్వేస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం రేస్ సర్వే ఒకటి ఇచ్చాము. తర్వాత ఇంకా కొన్ని మెగా సర్వే ఒకటి కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆరామస్థం సర్వే కూడా రాబోతుంది. ఇంకా ప్రధానంగా ఆత్మసాక్షి సర్వే కావచ్చు, ఇలా సర్వేస్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఒక విషయం గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్స్ సరళి మారిపోయిందంట. మనకి కాల్స్ చేసే వాళ్ళు చెప్తున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు ఒక టీడీపీ మీద, కూటమి మీద ఫుల్ ఫ్లెడ్జ్లో బెట్టింగ్స్ కాసిన వాళ్ళంతా కూడా ఈరోజు వెనక్కి తగ్గారని చెప్తున్నారు. ఎందుకంటే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తున్నాయి అని ఏదైతే ఒక ఇది స్ప్రెడ్ అయిందో, సో దాన్ని బేస్ చేసుకుని కూటమి కూడా దీని మీద కొంత వెనక్కి తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రధానంగా ఇక్కడ చర్చించుకుంటే విదేశాల నుంచి వచ్చిన టీడీపీ లీడర్లు కావచ్చు, టీడీపీ సైన్యం ఒక రకంగా ఈ బెట్టింగ్లని ప్రోత్సహించడం కానీ, బెట్టింగ్స్ వైపు వాళ్ళు మొగ్గు చూపించడం కానీ, ఒక విధంగా అంటే ఒక వేవ్ని అలా క్రియేట్ చేసి ఉంచడానికి కూటమి గెలవబోతుంది అనేది ఇప్పటి వరకు సస్టైన్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు మొత్తం టర్న్ అయిపోయిందని చెప్తున్నారు. సో మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా సర్వేస్ వస్తాయన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఈ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు రాత్రి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున లీడర్స్ అందరూ కూడా ఆయన రావడంతో దాదాపు 15 రోజుల పాటు ఆయన ఇండియాలో లేరు కాబట్టి ఆయన చూడటానికి కూడా చాలామంది లీడర్లు అక్కడికి వచ్చారు ఆయన కలవడానికి. ఎందుకంటే బాగా నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతల్లో కావచ్చు, వైసీపీ కార్యకర్తల్లో కావచ్చు, బెట్టింగ్ పెట్టే వాళ్ళలో కావచ్చు చాలా భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే కూటమి విస్తృతంగా వచ్చేసి ఉధృతంగా ఎక్కడైతే వైసీపీ స్ట్రాంగ్ అనుకునే ఏరియాస్లో కూడా వాళ్ళు బెట్టింగ్స్ పెట్టడానికి ముందుకొచ్చి వాళ్ళంతా మాట్లాడడం, ఇదంతా బెట్టింగ్స్ పెట్టడానికి సిద్ధంగా ఉండడంతో కొంతవరకు వైసీపీ నేతల్లో ఒక భయం అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓడిపోతున్నామా, ఎందుకు వాళ్ళంత భారీ ఎత్తున వచ్చి బెట్టింగ్స్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న ఆందోళనలో వైసీపీ నేతలంతా కూడా ఉన్నారు. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డితో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి కూడా తాడేపల్లిలో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన లీడర్స్తో మీటింగ్లో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సర్వేలు ఎలా వచ్చినా సరే గెలిచేది మాత్రం వైసీపీనే ఆయన చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్ లేకపోతే వరల్డ్ టూర్కి వెళ్ళే ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, 158 సీట్స్తో మనం గెలవబోతున్నాము, గతంలో కన్నా ఎక్కువ సీట్లే సంపాదించుకోబోతున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే మనకి ఇన్సైడ్ ఉన్న న్యూస్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ అంటే సర్వేస్ ఈ మధ్యకాలంలో అతను లండన్లో ఉన్నా, లేకపోతే ఫ్రాన్స్ తిరిగినా, ఇటలీ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే వాళ్ళ గెలుపు పట్ల వాళ్ళకి కొంత అంటే వాళ్ళ లీడర్స్ని మోటివేట్ చేయడానికి కావచ్చు, లేకపోతే అంటే సర్వేస్ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా, ఎలా ఉంటుంది పార్టీ, ఎలా రాబోతుంది అనేది తెలుసుకునే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరో 3-4 సర్వేలను కూడా చేయించినట్లు మనకున్న సమాచారం. అతను ఈ మధ్య లండన్ నుంచి ఇక్కడ ఉన్న సాక్షి వర్గాలతో కావచ్చు, లేకపోతే ఆయనకన్నా క్లోజ్ సర్కిల్స్తో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ గెలవబోతుంది, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పేసి ఆయన లెక్కల ప్రకారం ఆయన అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అలానే కొన్ని నేషనల్ సర్వేస్ కూడా ఆయన చేయించినట్లు, అలానే నేషనల్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళ సర్వేస్ని కూడా ఆయన తెలుసుకుని ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇది చేయడం కోసం. ఎందుకంటే బాగా చాలా డిప్రెషన్లోకి లాస్ట్ 5 days నుంచి కూడా చూసుకుంటే కూటమి విస్తృతంగా వచ్చేసి ఉధృతంగా బెట్టింగ్స్ పెట్టడం, వీటన్నిటిని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ కొంతమంది లీడర్స్కి మనమే గెలవబోతున్నామని చెప్పినట్లు మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు అదే విషయాన్ని ఆయన ఏదైతే లీడర్స్తో డైరెక్ట్గా సమావేశమయ్యారో ఇక్కడ తాడేపల్లిలో, సో అందులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు లీడర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు అంటే ఏదైతే ఇంకా కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయో, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీకే అనుకూలంగా ఉంటాయనేది మనకి ఇన్సైడ్ తెలుస్తున్న విషయం. ఖచ్చితంగా ఇన్సైడ్ జర్నలిస్టులకి 75% న్యూస్ కరెక్ట్గానే ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే ఉన్న క్లోజ్ సర్కిల్స్లో ఈ డిస్కషన్స్ జరుగుతాయి కాబట్టి. అయితే ఇక బెట్టింగ్స్ విషయానికి మళ్ళీ మనం వస్తే అంటే రకరకాలు ఇప్పుడు ఎలా జరుగుతుందంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ అధికారంలోకి వస్తుందా, టీడీపీ అధికారంలోకి వస్తుందా అనే విషయాల మీద బెట్టింగ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్స్ మీద అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉండబోతుంది, లేకపోతే జగన్
జగన్ మెజారిటీ ఎలా ఉండబోతుంది, లేకపోతే చంద్రబాబు గెలుస్తాడా, ఓడిపోతున్నారా, ఆమ్, పవ ఏది పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఇలా బిగ్ ఫిగర్స్ మీద బెట్టింగ్, వాళ్ళ మెజారిటీస్ మీద, లేకపోతే వాళ్ళు ఓడుతారా గెలుస్తారా అనే విషయం మీద కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఉండి వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా నమ్ముతున్నారు. సో వాళ్ళు ఎవరికైతే ఓటేశారో వాళ్ళు చెప్తున్న విషయం. అయితే ఇక్కడ బెట్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఏంటంటే రఘురామకృష్ణరాజు మీదో, లేకపోతే అక్కడ వైసీపీ అభ్యర్థి మీదో బెట్టింగ్ జరగట్లేదు. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసిన శివరామరాజుకి ఎన్ని ఓట్లు వస్తాయి అని ఒక బెట్టింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సో ఇలా డిఫరెంట్గా ఈ బెట్టింగ్స్ అన్నీ కూడా సాగుతున్నాయి. ఇప్పుడు బెట్టింగ్ సరళి ఇదంతా తీసుకుంటే వైసీపీలో అయితే ఫుల్ జోష్ కనిపిస్తుంది. టీడీపీ వర్గాల్లో అయితే కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా ఏంటంటే టీడీపీ వర్గాలు కొత్త ప్రచారాలు మొదలుపెట్టి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా కొన్ని వార్తలు ఈ 2-3 అవర్స్లో కూడా స్ప్రెడ్ అయినాయి. ఏంటంటే టీడీపీ కూటమి ఓడిపోతుందని తెలిసి వైసీపీ వర్గాలతో ఈ టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే గెలుస్తాము అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మంతనాలు జరుపుతున్నారు అని అంటున్నారు. ఇంకో సెకండ్ రూమర్ ఏంటంటే, ఏవైతే ఇప్పుడు ఇవన్నీ సర్వేస్ వస్తున్నాయో ఆ సర్వేస్ అన్నిటిని కూడా వైసీపీ మేనేజ్ చేసింది. సో అందుకే అన్ని వైసీపీకి అనుకూలంగా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ పార్టీ పచ్చ పార్టీ కావచ్చు, లేకపోతే అంటే వైసీపీ అనేది, నేను అనట్లేదు పచ్చ పార్టీ అని. సో వాళ్ళంతా కూడా అంటే కూటమికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రచారాలు, ఈ వీడియోస్, లేకపోతే ఈ పోస్టులు కూడా వాళ్ళు పెడుతున్నారు. అంటే ఏదైనా సరే చేసి ఒక వాళ్ళ ఇది నిలుపుకోవడం కోసం ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. ఆరామస్థాన్ విషయంలో కూడా నాతో ఒకరు ప్రస్తావించారు. ఆరామస్థాన్ కూడా వైసీపీ కొనేసిందంట కదా, సో అది కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పబోతుందని. అంటే ఇలాంటి ప్రచారాలతో ఎంతసేపు వైసీపీ నేతలను కావచ్చు, లేకపోతే వైసీపీ కార్యకర్తలను కావచ్చు, లేకపోతే వాళ్ళతో బెట్టింగ్లో పాల్గొన్న వైసీపీకి సంబంధించిన వాళ్ళతో డిమోరలైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు కూటమి చేస్తుందనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయంగా తీసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇంత పబ్లిక్గా మనం ఈ బెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది నేరమే ఖచ్చితంగా. బెట్టింగ్స్ జరుగుతున్న విధానాన్ని కూడా ఎవరు సపోర్ట్ చేయాల్సిన విషయం కాదు. సో ఖచ్చితంగా ఇది నేరం. అందుకని అంటే అందరూ ఇది ఈ ఎలక్షన్స్లో బహిరంగంగా ఈ బెట్టింగ్స్ గురించి చర్చ జరగడం అనేది ఒక వివాదాంశంగానే మనం పరిగణించవచ్చు అని చెప్పుకోవాలి. దీని మీద ఎక్కడ కూడా మానిటరింగ్ అనేది లేకపోయింది. మేము చెప్పినా కావచ్చు, బయట నుంచి జరుగుతున్న ఈ బెట్టింగ్స్ మీద కూడా ఎక్కడ ఒక మానిటరింగ్ అనేది మనకి కనిపించడం లేదు. విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు, విస్తృతంగా బెట్టింగ్స్ పెట్టుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఏమైనా సరే ఈరోజు వస్తున్న సర్వేస్ని బేరీజ్ వేసుకుని ఈ బెట్టింగ్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఈ రూమర్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా నమ్మకుండా ఏ పార్టీకి అయితే సపోర్ట్గా ఉన్నాయో ఏవి సర్వేస్ అవి తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.